యెహోషువ రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చాడు. యెహోషువ గ్రంథము 25వ అధ్యాయము. నీ దేవుడైన యెహోవా నిన్ను విడిపించుటకును నీ శత్రువులను నీకు అప్పగించుటకును నీ పాలెములో సంచరించుచుండును గనుక ఆయన నీలో అసహ్యమైనది ఏనినైనను చూచి నిన్ను విడువకున్నట్లు నీ పాలెము పరిశుద్ధముగా ఉండవలెను. ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయం 14వ వచనం. యెహోషువ అంటున్నాడు, దేవుడు రేపు మీ మధ్య అద్భుత కార్యములు జరిగించబోతున్నాడు గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడి. ఇది వింటున్న వారిలో ఎంతమంది ఈ సంవత్సరం దేవుని యొక్క అద్భుతాలను స్వతంత్రించుకోవాలని ఆశిస్తున్నారు? అయితే గమనిద్దాం. దేవుడు అద్భుతములు ఆశ్చర్య కార్యములు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ ఒక షరతు. మొదటిగా మనము క్రీస్తు యొక్క రక్తములో కడగబడి పరిశుద్ధపరచబడాలి. పరిశుద్ధమైన జీవితమును జీవించాలి. అప్పుడే మన జీవితంలో ఆశ్చర్య కార్యములను చూడగలము. రెండవదిగా, ఆయా సందర్భాలలో దేవుడు మన పాలెంలో సంచరిస్తాడు. అనగా మన వీధిలో, మన గ్రామంలో, మనం నివసిస్తున్న అపార్ట్మెంట్లో, మన గృహంలో సంచరిస్తాడు. దేవుడు అంటున్నాడేమో, నేను మిమ్మల్ని దీవించడానికి, విడిపించడానికి, మీకు విజయాన్ని ఇవ్వడానికి మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు పాపము చేస్తూ కనిపిస్తే, చూడకూడని వాటిని టీవీలో, సెల్ ఫోన్లో చూస్తూ కనిపిస్తే, నీవు నీ భార్య లేదా నీ భర్త గొడవలు పడుతూ కనిపిస్తే, ఇంట్లో అసమాధానము, పాపము కనిపిస్తే, ఇంట్లో వాక్యానికి విరుద్ధమైన వాతావరణం కనిపిస్తే, నేను మిమ్మును అసహించుకొని మీ పాలెమును, మీ గృహమును దాటి వెళ్ళిపోతాను. కావున మీరు మీ ఇంట్లో పరిశుద్ధముగా జీవించాలి. అప్పుడే మిమ్ములను దీవించగలను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మన కోసము దాచిపెట్టిన అద్భుత ఆశ్చర్య కార్యములు, జవాబులు ఈ సంవత్సరం పొందుకోవాలి. అంటే మనం దేవునికి అంగీకారముగా, పరిశుద్ధముగా జీవించాలి. మనం ఎక్కడెక్కడ పరిశుద్ధముగా జీవించాలో చూద్దాం. మీ ఇంటి లోపల పరిశుద్ధముగా జీవించాలి. బి హోలీ ఎట్ యువర్ హౌస్. గృహము లోపల పరిశుద్ధంగా జీవించకుండా గృహము బయట పరిశుద్ధంగా జీవించడం సాధ్యము కాదు. గృహము లోపల పరిశుద్ధముగా జీవించాలి అంటే మొదట నీ శరీరం అనే గృహములో పరిశుద్ధత ఉండాలి. ఎందుకని? హృదయం నిండిన దానిని బట్టి నోరు మాట్లాడుతుంది. హృదయం నిండిన దానిని బట్టే కళ్ళు చూస్తాయి, చెవులు వింటాయి, శరీరము ప్రవర్తిస్తుంది. నా ఇంటిలో ఏ దుష్కార్యము నేను చూడను, ఏ పాపమునకు చోటు ఇవ్వను అని నీవు తీర్మానం చేసుకోవాలి. ఆ ఇంట్లో తండ్రి చనిపోయాడు. ఒక సందర్భంలో పాప తన తల్లిని, మమ్మీ డాడీ ఎక్కడికి వెళ్ళారు అని అడిగింది. ఆ చక్కని ఆత్మీయత కలిగిన ఆ తల్లి ఇచ్చిన సమాధానం, దేవుడు తన దూతలను పంపించి డాడీని తీసుకురమ్మని అన్నారు. వాళ్ళు వచ్చి డాడీని తీసుకువెళ్ళారు. ఆ దూతలను దేవుడు మరలా పంపిస్తాడు. అప్పుడు మనం కూడా వెళ్ళవలసి ఉంటుంది. అప్పుడు ఆ పాప, మమ్మీ అయితే ఆ దూతలు ఎప్పుడొస్తారో తెలియదు కానీ ఖచ్చితంగా ఆ దూతలు వస్తారమ్మా అని ఆ తల్లి చెప్పింది. అప్పుడు ఆ పాప అంటుంది, మమ్మీ ఆ దూతలు ఎప్పుడు వస్తారో తెలియదు, కావున మనం ఇప్పుడే అన్నీ సర్దుకొని రెడీగా ఉంటే బాగుంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నీ కోసం దాచిపెట్టిన, నీవెన్నడూ ఊహించని ఆశీర్వాదాలు, దీవెనలు, ఆశ్చర్య కార్యములు నీ జీవితంలో చేయబోతున్నాడు. కానీ ఆయన నిన్ను దీవించడానికి ఎప్పుడు వస్తాడో, ఆయన ఎప్పుడు వచ్చి నిన్ను దీవెనలతో ఆశ్చర్యపరుస్తాడో నీకు తెలియదు. కావున నీవు ప్రతి క్షణం సిద్ధముగా, పరిశుద్ధముగా ఉండాలి. అప్పుడే దేవుడు నీ కోసం తీసుకొచ్చిన దీవెనలను స్వతంత్రించుకొనగలవు. రెండవదిగా, నీ ఒంటరిగా ఉన్నప్పుడు పరిశుద్ధముగా ఉండు. బి హోలీ వెన్ యు ఆర్ ఎలోన్. నీ ఒంటరిగా ఉన్నావా? అయితే ఖాళీగా ఉండవద్దు. ఖాళీగా ఉన్నావా? అయితే ఒంటరిగా ఉండవద్దు. ఎందుకని? సైతాను ఈ ప్రపంచంలో గొప్ప గొప్ప వారిని, పెద్ద పెద్ద వారిని పడవేసిన సందర్భం అది వారు ఒంటరిగా ఉన్నప్పుడే. దేవుడు సృష్టించిన మొట్టమొదటి స్త్రీ హవ్వ. ఆమె ఒంటరిగా ఉన్నప్పుడే సైతాను ఆమెను శోధించాడు.
ఆదికాండం 3:1-8 వరకు. బలాఢ్యుడైన సంసోను ఒంటరిగా వెళ్తున్నప్పుడే సైతాను శోధించి లోబరుచుకున్నాడు. న్యాయాధిపతుల గ్రంథము 14 దావీదు యెహోవా హృదయానుసారుడు, కానీ ఒంటరిగా మిద్దె మీద ఉండినప్పుడే శోధించబడి పాపంలో పడిపోయాడు. 1 సమూయేలు గ్రంథము 11 యేసుక్రీస్తు 40 దినములు ఉపవాసమున్న తర్వాత అరణ్యంలో ఒంటరిగా ఉన్నప్పుడే సైతాను వచ్చి భయంకరంగా శోధించాడు. మత్తయి సువార్త 4 యోసేపు ఒంటరిగా ఉన్నప్పుడు ఆ దుష్టురాలు శోధించింది. ఆదికాండము 39 నీవు ఒంటరిగా ఉన్నప్పుడే సైతాను బహుబలముగా నీ మీదకు దిగి వస్తాడు. కావున ఒంటరిగా ఉన్నప్పుడు నీ ఆత్మీయత విషయంలో బహు జాగ్రత్తగా ఉండాలి. 3. ఉద్యోగంలో లేదా వ్యాపారంలో పరిశుద్ధముగా ఉండు. బి హోలీ ఎట్ వర్క్, హిగాట్ అండ్ బిజినెస్. నీవు ఇంటి దగ్గర పరిశుద్ధముగా ఉంటే సరిపోదు, ఉద్యోగం చేసే చోట కూడా పరిశుద్ధముగా ఉండాలి. నీ సంపాదన పవిత్రమైన సంపాదనగా ఉండాలి. అపవిత్రమైన పనులు చేస్తూ అన్యాయముతో అవినీతితో కూడిన లెక్కలు వేస్తూ అన్యాయముగా సంపాదించడానికి వీలు లేదు. కీర్తనలు 37:16. ఉద్యోగం చేసే చోట నీ ప్రవర్తన యథార్థముగా ఉండాలి. స్నేహం ముసుగులో తోటి ఉద్యోగస్తులతో ఒంటరిగా గడిపే ప్రయత్నం చేయడం కానీ, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేయడం కానీ, చనువుగా ఉండడం కానీ దేవుని బిడ్డలకు తగదు. క్యారెక్టర్ని కాపాడుకునే ప్రయత్నంలో యోసేపు ఉద్యోగాన్ని పోగొట్టుకున్నాడు, కానీ దేవుని దృష్టిలో బహుప్రియునిగా కనిపించాడు. కాబట్టి దేవుడు అతనిని ఉన్నతమైన స్థానానికి తీసుకువెళ్ళాడు. యోసేపు తన ఉద్యోగంలో యజమానురాలిని సంతోషపరిస్తే ప్రమోషన్ వచ్చేదేమో, కానీ దేవుడిని సంతోషపరచాలని చెప్పి ఉద్యోగాన్ని పోగొట్టుకొని క్యారెక్టర్ని కాపాడుకున్నాడు. ఫలితము దేశాన్ని పరిపాలించే ఉన్నతమైన స్థానాన్ని పొందుకున్నాడు. ఆదికాండము 41 42-46. ఈజ్ బెటర్ టు ప్రొటెక్ట్ యువర్ క్యారెక్టర్ దాన్ యువర్ కెరీర్ ఆర్ జాబ్. 4. నీ స్నేహితుల మధ్య పవిత్రంగా జీవించు. బి హోలీ అమాంగ్ యువర్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్. చదువుకుంటున్నప్పుడు లేదా ఉద్యోగాలు చేసే చోట స్నేహితులు ఉంటారు. దేవుని వాక్యానికి వ్యతిరేకమైన జీవితాన్ని జీవించేవారు, పాపిష్టి పనులు చేసేవారు వారిలో ఉండవచ్చు. వారు పాపం చేయడానికి నిన్ను ప్రేరేపిస్తున్నప్పుడు నీవు వారితో పాపం చేయకుండా నీ పరిశుద్ధతను కాపాడుకోవాలి. సామెతలు 1:10. పాపిష్టి పనులు చేయడానికి స్నేహితులు లేదా బంధువులు నిన్ను తొందర చేసినా, బలవంతం చేసినా నీవు ఖచ్చితంగా నో అని చెప్పేవానిగా ఉండాలి. యథార్థవంతులను బలపరచుటకు యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచరించుచున్నది. 2 దినవృత్తాంతముల గ్రంథము 16:9. కావున నీవు నీ ఇంటిలో, ఉద్యోగంలో లేదా వ్యాపారములో, మరియు ఒంటరిగా లేదా స్నేహితుల మధ్య, బంధువుల మధ్య పరిశుద్ధముగా, నీతిగా జీవించడానికి నిన్ను నీవు అప్పగించుకున్నప్పుడు దేవుడు నిన్ను బలపరుస్తాడు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.